మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? షిత్తీము నుండి యోర్దానుకు వచ్చారు. ఎవరు? యెహోషువను, ఇశ్రాయేలు ప్రజలందరూ. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాళ్ళు? యోర్దానును ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? బైబిల్ ఉంది 3 రోజుల తర్వాత ఉందామాట. ఉందామాట ఎన్నో వచ్చిన 3 రోజులైన తర్వాత జ్ఞానోదయం పుట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 రోజుల తర్వాత ఒక అద్భుతం మొదలవుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. యోర్దాను దగ్గరికి వచ్చారంట. ఎన్ని రోజుల తర్వాత ఇది దాటాలని మనసు వచ్చింది వాళ్ళకి. 3 రోజుల తర్వాత యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతుంది. మీకు ఒక మాట చెబుతున్నాను, ఏ సమస్య అయినా మీకు తీరాలి అని అంటే ఎలాంటి యోర్దాను ముందురున్నా 3 రోజులు ప్రార్థన చేయి. ఒక ఆమె చూడండి ఎట్ట చెప్పారు మనోళ్ళు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? 3 రోజులు. మీరు బైబిల్లో చదివారా? 3 రోజులు అనే మాట మీరు బైబిల్లో చదివారా? బైబిల్ అంటుంది యూదుల మీదకు మరణ శిక్ష రాబోతున్న సందర్భములో ఎస్తేర్ అనే సహోదరి యూద ప్రజలందరికీ ఒక వర్తమానం పంపించింది. ఏమనంటే మీరందరూ 3 దినములు మాట్లాడాలి, ఉపవాసం ఉండి నా కొరకు మీరందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమైంది? 3 రోజుల తర్వాత వారికి విరోధంగా ఉన్న మరణ శాసనము మార్చబడి ఎవరైతే వీరిని ఉరికమ్మాన్ని ఎక్కించాలనుకున్నారో దేవుడు వాడిని ఎక్కించే కృపణ దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. నీకున్న పరిస్థితులు, నీ ముందరున్న యోర్దానులు ఎటువంటివైనా అవన్నీ నీ సమస్యలు ఏదో నుంచి తీరిపోవాలనంటే 3 రోజులు ఒక తీర్మానంతో ఉపవాసములుండి లేకపోతే తీర్మానములతో నువ్వు ప్రార్థన కనుక నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు జరిగించగలిగిన వారై ఉన్నారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మంచి 3 రోజులు అతడు చేప కడుపులో ఉన్న తర్వాత ఎక్కడికి వచ్చాడు చెప్పండి? దేవుని చెప్పిన ప్రాంతమైన నినివేలకు వచ్చాడు. 3 రోజులు. బైబిల్ అంటుంది యేసుక్రీస్తు వారు వింటున్నారా, ఆయన మరణించి సమాధిలో మాట్లాడాలి 3 రోజులు ఉంచబడ్డాడు. 3 హ్యావ్ ఎ సిగ్నిఫికెన్స్. నీ జీవితములో అది మరణము వంటిదే కావచ్చు. నీవు 3 దినములు గనక దేవుని సన్నిధానములో దేవుని అందుకనే ప్రతి నెలలో చివరి 3 రోజులు ఏం చేస్తాం చెప్పండి? మనము శుద్ధీకరణ మాట్లాడాలి, ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెబుతారు కొంచెం గట్టిగా. సో ఇఫ్ యూ కుడ్ టేక్, ఏ సమస్య నీ ముందు నిలబడినా ఇమ్మీడియట్గా 3 days ప్రభుతో కూర్చో. 3 రోజులు వింటున్నారా, నీ దగ్గరికి ఏ సౌఖ్యమును రానివ్వకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని అయ్యా అని నువ్వు మొరపెడితే యోర్దానులో నువ్వు ఎలా వెళ్ళాలో దేవుడు నీకు ఒక ఉపాయమును దేవుడు నీకు దయచేస్తాడు. 2 చేతులు ఎత్తేసి స్తోత్రాలు చెప్తారా?